వెతికిచావరా? కదలకుండా కూర్చో. అన్నా ఏమైనా దొరికాయా? ఏమీ దొరకలేదు. కారు మొత్తం వెతికాను. బిల్లు అన్న తన కారు మొత్తం చూడమన్నారు. టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. హక్తరికి చెప్పి తన కార్ని మాయం చేయమన్నారు. సరే నువ్వు వచ్చి కూర్చో. పద లక్ష్మణ్. పదండి. ఏ బిల్లు తొందరగా బండి తీసుకురారా. నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎక్కడికి తీసుకెళ్తే నీకెందుకురా? ఆపండి కారు. ధైర్యంగా నీకు? మళ్ళీ కొట్టి పారిపోతావరా ఓసిడీకే? పెద్ద తెలివితేటలు చూపిస్తున్నాడు. చచ్చాడా? ఏమో అన్నా. చూడు చూడు, ఉన్నాడో పోయాడో. ఇలా కొట్టేసేవేంటన్నా నువ్వు? అరే లేరా? అరే ఉన్నావా పోయావా? అరే లేరా లే. ఈడు చచ్చిపోయినట్టున్నాడు. ఊపిరి కూడా ఆడట్లేదు. మన పని అయిపోయింది. విద్యా తలుపు తెరువు. ఏమైందన్నయ్య? విద్యా తలుపు తెరువు. విద్యా. ఐఎమ్ సారీ అన్నయ్య, నేను మీకు చెప్దాం అనుకున్నాను. తెరుమని చెప్తున్నాను కదా. విద్యా నేను తప్పు చేశాను. విద్యా తలుపు తెరువు. లేదా పగల కొట్టేస్తాను. విద్యా తెరుస్తావా లేదా? విద్యా. విద్యా విద్యా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పడుకున్నావా? రిజల్ట్ వచ్చిందా? అరే పిచ్చిదాని, అది 11 గంటలకు వస్తుంది. తొందరగా రెడీ అయ్యి ఇన్స్టిట్యూట్కి వచ్చాయి. ఓకే? Listen, Aisha. As soon as results are online, please personally call each and every one of them who don't make it through, okay? ఓకే. హలో శివాని మ్యామ్. సార్ రిజల్ట్ ఆన్లైన్లో వచ్చే టైం అయింది, నేను వెళ్తాను. విద్యా, యాపిల్ నేను కట్ చేసి ఇస్తాను, నువ్వు వెళ్ళి టిఫిన్ చేయి. ఏమైందమ్మా నీకు? ఏమైంది?
అరే పద 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 గుడ్ గర్ల్ కదా ఏడవకూడదు నాతో రా కూర్చో ఏడవకూడదు ఏడవకూడదన్నానా కూర్చో నా బంగారు కొండ కదా ఏడవకూడదు నేను మంచినీళ్ళు తీసుకొస్తాను విద్యా 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 అమ్మా విద్యా అది ఇంత జరిగిన తర్వాత కూడా హౌ కెన్ యూ ఈవెన్ శివాని యార్ ప్లీజ్ డోంట్ ఓవర్ రియాక్ట్ విద్యా రిజల్ట్ గురించి చాలా స్ట్రెస్డ్ గా ఉన్నాను నువ్వు సిచ్యువేషన్ ఇంకా కాంప్లికేట్ చేయకు ప్లీజ్ ఓవర్ రియాక్ట్ డూ యూ నాట్ రిమెంబర్ నీకు ఐషాకి మధ్యలో ఏం జరిగిందనేది ఐ వాజ్ నాట్ చీటింగ్ ఆన్ యూ ఓకే మనం పెళ్లి చేసుకోవాలనుకున్నాం కానీ నువ్వు ఉన్నట్టుండి కోర్స్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం అనుకోకుండా తీసుకున్న నిర్ణయం కాదు దాది నీకు ఇన్ఫార్మ్ చేసిన తర్వాతే ఐ అప్లైడ్ ఫర్ దట్ కోర్స్ ఇట్ ఈస్ అన్ ఇన్క్రెడిబుల్లీ డిఫికల్ట్ కోర్స్ టు గెట్ ఇన్ అండ్ సమ్ హౌ బై ద స్ట్రోక్ ఆఫ్ లక్ నాకు అడ్మిషన్ దొరికింది ఇంకా నువ్వు పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నావు చికాగో వెళ్ళిపోయావు అందుకు ఎన్నిసార్లు సారీ చెప్పను నేను పెళ్లిని కేవలం 2 సంవత్సరాలు పోస్ట్పోన్ చేయమని అడిగానంతే కానీ పెళ్లి క్యాన్సిల్ చేసింది మాత్రం నువ్వే కదా మరి నేనేం చేయాలి ఇంకా నీకోసం వెయిట్ చేయాలా నేను అది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనేది కూడా ఒకటి ఉంటుంది కదా పీపుల్ డూ మేక్ ఇట్ వర్క్ ఎనఫ్ యార్ ప్లీజ్ నువ్వు నీ సోది కబుర్లని ఇక్కడే ఆపు ఓకే టెక్నికల్లీ వి వర్ బ్రోకెన్ అప్ సో ఐ వాజ్ నాట్ చీటింగ్ ఆన్ యూ ఓకే ఐ వాజ్ ట్రైంగ్ టు మూవ్ ఆన్ అప్పట్లో నాకు డిస్ట్రాక్షన్ అవసరం ఉంది అది నాకు దొరికింది బట్ వీఆర్ బ్యాక్ టుగెదర్ నౌ వై షీ స్టిల్ హియర్ యు నో శివాని ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను నీ దగ్గర ఏమైనా దాచిపెట్టాలని అనుకుని ఉంటే మన ప్యాచప్ అయ్యే ముందు నేను నాకు ఐషాకున్న సంబంధం గురించి చెప్పకపోయేవాడిని కానీ నేను అలా చేయలేదు వాళ్ళ ఫ్యామిలీని మొత్తాన్ని తనే చూసుకుంటుంది అండ్ యు నో హౌ డిఫికల్ట్ జాబ్స్ ఆర్ దీస్ డేస్ నేను తన జాబ్ నుంచి తీసేయలేను తనకు తాను వెళ్ళిపోతా అంటే నాకేం ప్రాబ్లం లేదు అండ్ శివాని యు మస్ట్ ట్రస్ట్ మీ వెన్ ఐ సే మా ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏమీ లేదు అని దెర్ ఇస్ నథింగ్ బిట్వీన్ అస్ ఎనీమోర్ మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడు ఏం లేదు అయినా సరే నేను రిపీటెడ్ రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా నువ్వు తనని రీప్లేస్ చేయలేకపోయావు ఎవరో సార్ మే ఐ వద్దు వద్దు ఇట్స్ నాట్ గుడ్ టైం రైట్ నౌ ఐషా బట్ సార్ దిస్ ఇస్ వెరీ అర్జెంట్ మేక్ ఇట్ క్విక్ ష్యూర్ సార్ సార్ రిజల్ట్ ఆన్లైన్ లో వచ్చింది మరి విద్యకి ఏ ర్యాంక్ వచ్చింది విద్యా రోల్ నంబర్ మిస్సింగ్ అని ఉంది సార్ వాట్ నాన్ సెన్స్ ఏం మాట్లాడుతున్నాను సార్ నాకు కూడా అదే అర్థం కాలేదు నేను విద్యా సెంటర్ నుండి కూడా చెక్ చేశాను విద్యా ఎగ్జామ్ కి అబ్సెంట్ అయింది అబ్సెంట్ ఫోన్ ఎందుకు కట్ చేస్తుంది తను అమ్మా తను బాధపడుతుందని తెలిసినా కూడా నువ్వు బయటికి ఎలా వెళ్ళనిచ్చావు విద్యాని ఇనఫ్ అది నువ్వు అత్తయ్యతో అలా మాట్లాడకూడదు కార్యక్రమం